అందరికీ నమస్కారం. నేను మీ షణ్ముఖ్. వైఎస్ఆర్సీపీ పార్టీలో కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణ గారు పార్టీ నుంచి వీడి వెళ్తున్నట్లు అని చెప్పేసి ఒక వార్త వైరల్ అవుతూ ఉంది. లేదు, పొమ్మనుకోకుండా పొగబెట్టి వెళ్ళగొట్టేటువంటి ప్రయత్నం చేస్తారని చెప్పేసి ఒక వార్త వైరల్ అవుతూ ఉంది. లేదు, ఇక జగన్మోహన్ రెడ్డి గారు ఫోన్ చేసి బొత్స సత్యనారాయణ గారిని ఇక మా పార్టీలో ఉండొద్దు, సీరియస్గా క్లాస్ పీకినట్టు అని చెప్పేసి ఒక రకంగా వైరల్ అవుతూ ఉంది. సో ఏది నిజం? మరి జగన్మోహన్ రెడ్డి గారు వైఖరి బొత్స సత్యనారాయణ గారి విషయంలో ఏ విధంగా ఉండబోతూ ఉంది? మరి ఇదంతా చెప్తా ఉన్నారు. దేనికి క్లాస్ పీకుతారు, దేనికి వెళ్ళిపోతారు అంటే, నిన్నటి రోజున గవర్నర్ గారు ఇచ్చినటువంటి అట్ హోమ్ కార్యక్రమంలో శాసనమండలి ప్రతిపక్ష నేత హోదాలో పాల్గొన్నటువంటి బొత్స సత్యనారాయణ గారు, మరి ఆయన గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా కాలంలో ఆయన విద్యాశాఖ మంత్రిగా చేయడం జరిగింది. మరి ఎందుకు ఇదంతా చెప్తున్నామంటే, అట్ హోమ్ కార్యక్రమంలో ఇప్పుడున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి, ఐటీ శాఖ మంత్రులు అయినటువంటి నారా లోకేష్ గారి దగ్గరికి వెళ్ళి బొత్స సత్యనారాయణ గారు ఆప్యాయంగా చేతిలో చెయ్యి వేసి, భుజం పైన చెయ్యి వేసి నవ్వుతూ మాట్లాడడం అనేది వీడియోలు బయటికి రావడం జరిగింది. అయితే ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే, 2024 సార్వత్రిక ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారు అంటే మన పార్టీకి సంబంధించినటువంటి నాయకులు తెలుగుదేశం పార్టీతో కనెక్ట్ అయిన వాళ్ళు, మాట్లాడిన వాళ్ళు, వీడియోలు బయటకు వచ్చినటువంటి వాళ్ళపైన జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా స్పందించారు, ఏ విధమైనటువంటి ఆలోచన విధానంతో ఆయన స్పందించడం జరిగింది అనేది మీ ముందర ఒక 2 ఎగ్జాంపుల్స్ ఉంచేటువంటి ప్రయత్నం చేస్తా. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, జగన్మోహన్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీతో అంటకాగేటువంటి నాయకులను ఖచ్చితంగా పొమ్మనుకోకుండా పొగబెట్టి ప్రయత్నం చేస్తారు. మరి అదేవిధంగా పార్టీలో నుంచి నెక్స్ట్ ఎలక్షన్లో టికెట్ రానికోకుండా చేస్తారనేది ఒక 2 ఎగ్జాంపుల్స్ మేము ముందర పెడతాను. విజయసాయిరెడ్డి గారండి, మొదటగా ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు. వైఎస్ కుటుంబంతో 3 తరాల అనుబంధం ఉన్నటువంటి వ్యక్తి విజయసాయిరెడ్డి గారు. అయితే వైఎస్ కుటుంబంలో ఎన్ని ఆస్తులు ఉన్నాయో, ఎక్కడ ఉన్నాయనేది జగన్మోహన్ రెడ్డి గారు కూడా తెలుసో తెలియదో కానీ, విజయసాయిరెడ్డి గారికి అయితే అన్నీ తెలిసినటువంటి విషయం మన రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. అయితే ఇటువంటి విజయసాయిరెడ్డి గారి విషయంలో కూడా ఇదే జరిగింది. గతంలో యువగలం పాదయాత్రకు ముందు అంటే 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు నారా లోకేష్ గారు యువగలం పాదయాత్ర మొదలుపెట్టడం జరిగింది. మొదలుపెట్టినటువంటి తర్వాత దురదృష్టవశాత్తు తారక రత్న గారు చనిపోవడం జరిగింది. ఆయనకున్నటువంటి ఆరోగ్య సమస్య రీత్యా, ఏదేని రీత్యా కావచ్చు, ఆయన చనిపోవడం జరిగింది. చనిపోయిన తర్వాత మరి తారక రత్న గారు చేసుకున్నటువంటి ఆయన ధర్మపత్ని సతీమైనటువంటి వారు కూడా విజయసాయిరెడ్డి గారికి దగ్గర బంధువు. మరి ఆ కార్యక్రమాలు ఏవైతే చేయాల్సినటువంటి కార్యక్రమాలు ఉంటాయో, మరి ఆ కార్యక్రమాలలో చంద్రబాబు నాయుడు గారు కూడా తారక రత్న గారు బంధువులు కాబట్టి, మరి విజయసాయిరెడ్డి గారు కూడా ఒకవైపు భార్య వైపు నుంచి బంధువులు కాబట్టి ఆ కార్యక్రమాల్లో పాల్గొని చంద్రబాబు నాయుడు గారు పక్కనే కూర్చొని విజయసాయిరెడ్డి గారు ప్రెస్కి అడ్రస్ చేయడం జరిగింది. ఇదన్నీ వీడియోలు కానీ, ఫోటోలు కానీ విపరీతంగా వైరల్ అయిపోయేసి ఆనాడు వైఎస్ఆర్సీపీ పార్టీలో క్యాడర్కి కానీ, నాయకులకు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి వైరల్ అయ్యి ఆయన దృష్టికి వెళ్ళడం జరిగింది. అయితే అక్కడి నుంచే జగన్మోహన్ రెడ్డి గారికి, విజయసాయిరెడ్డి గారికి మధ్య దూరం జరిగింది. ఇది క్వార్టరీ అంటే జగన్మోహన్ రెడ్డి గారి క్వార్టర్లో ఉన్నటువంటి కొంతమంది అంటే విజయసాయిరెడ్డి గారు అంటే సరిపడినటువంటి వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నవి లేనివి చెప్పేసి ఆ దూరం కాస్త మరింత దూరం పెంచే విధంగా చేయడం జరిగింది. చివరకు పొమ్మనుకోకుండా పొగబెట్టేటువంటి ప్రయత్నం జరిగింది. అదే విషయం ఈనాడు విజయసాయిరెడ్డి గారు చెప్తా ఉన్నారు. సో ఇది విజయసాయిరెడ్డి గారి విషయం అండి. ఇకపోతే రెండో విషయం, రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో ఒక డిన్నర్ విందుకు ఎంపీలను ఆహ్వానించడం జరిగింది, ఒక డిన్నర్ ఇవ్వడం జరిగింది. అయితే ఈ డిన్నర్ కార్యక్రమానికి ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో ఇవ్వడం జరిగింది. వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలే ఈ రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి డిన్నర్కు హాజరవ్వడం జరిగింది. ఇవి కూడా ఫోటోలు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి వెళ్ళడం జరిగింది, క్యాడర్కి వెళ్ళడం జరిగింది. అనూహ్యంగా మీరు బాగా గమనించినట్లయితే విజయసాయిరెడ్డి గారి విషయంలో అయితేనేమి, ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీల విషయంలో అయితేనేమి జగన్మోహన్ రెడ్డి గారు సీరియస్గా అయ్యి క్లాస్ బీకి 24 సార్వత్రిక ఎన్నికల్లో ఆ ఎంపీలకు అసలు దాదాపు పాల్గొన్నటువంటి ఎంపీలకు ఏ ఒక్కరికి టికెట్ రాకపోకుండా చేసినటువంటి పరిస్థితి. అంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వైఖరి ఏ విధంగా ఉందనేది ఈ 2 ఇన్సిడెంట్ ద్వారా మేము ముందు ఉంచేటువంటి ప్రయత్నం చేశాను. మరి బొత్స సత్యనారాయణ గారు అట్ హోమ్ కార్యక్రమంలో ఒకవైపు ఏపీ విద్యాశాఖ మంత్రి, మరొక వైపు మాజీ విద్యాశాఖ మంత్రి, అందులోని శాసన మండలి ప్రతిపక్ష నేత హోదాలో బొత్స సత్యనారాయణ గారు నారా లోకేష్ గారి దగ్గరికి వెళ్ళి చేతిలో చెయ్యి వేసి, భుజం పైన చెయ్యి వేసి నవ్వుతూ ఆప్యాయంగా మాట్లాడడం జరిగింది. మరి ఇవి కూడా వైరల్ అవ్వడం జరిగింది. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఆలోచన విధానంతో స్పందిస్తారు? ఒకవైపు
కూటమి ప్రభుత్వంలో కమ్మలు కాపులు ఇద్దరూ కలిసి డబుల్ డిజిట్ గ్రోత్ రేట్లో రాష్ట్రాన్ని ముందుకు తీసుకొని వెళ్తూ ఉన్నారు. మరొక వైపు అదే కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి సీనియర్ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు ఈరోజు తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు భవిష్యత్ రథసారథి నారా లోకేష్ గారితో చర్చ జరగడం మాట్లాడడం అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా స్వీకరిస్తారు, ఇప్పుడు ఆయన పైన ఏ విధంగా చర్యలు తీసుకుంటారు. 2029 ఎన్నికల్లో బొత్స సత్యనారాయణ గారు అంటే ఆ ఎన్నికల వరకు కనీసం కొనసాగుతారా లేదా? ఉత్తరాంధ్రలో ఇతను కీలకమైనటువంటి నేత అండి. ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా అంగబలం ఆర్థిక బలం పుష్టిగా ఉన్నటువంటి కుటుంబము ఆ నాయకుడు కూడా రాజకీయ అనుభవం ఉన్నటువంటి నాయకుడు. మరి ఇటువంటి ఆయన పైన కూడా చర్యలు తీసుకునేటువంటి అవకాశమే ఉందని చెప్పేసి రాజకీయ వర్గాల్లో ఒక హాట్ టాపిక్ నడుస్తూ ఉంది. మరి 2029 వరకు బొత్స సత్యనారాయణ గారు వైఎస్ఆర్సీపీ పార్టీలో కొనసాగుతారా లేదా అనేది మనమైతే రాబోయే రోజులైతే ఖచ్చితంగా వేచి చూడాలి. మరి ఆయనకు టికెట్ వస్తుందో రాదో, మరి ఆయన ఆ పార్టీలో కొనసాగుతారో లేదో. ఒకవైపు ఇది రెండోసారో మూడోసారి ఆయన తెలుగుదేశం పార్టీ నాయకులతో మాట్లాడుతూ కనపడడం జరిగింది. సో ఎనీహౌ మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు బొత్స సత్యనారాయణ పైన వేటు వేస్తారా లేదా అనేది మనం అందరం వేచి చూడాలి. అందరికీ నమస్కారం.